విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లి మోసపోయిన 5గురు బాధితులు విశాఖ పోలీసుల చొరవతో సొంత ఊరికి చేరుకున్నారు. షార్జాలో ఉద్యోగాలంటూ ప్రైవేట్ కంపెనీల వలలో చిక్కుకున్న వారిని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ సురక్షితంగా ఇండియాకు చేర్చారు. విశాఖ ఎయిర్పోర్టులో పోలీస్ కమిషనర్ అధికారులతో కలిసి షార్జా బాధితులకు స్వాగతం పలికారు. అనకాపల్లి జిల్లాకు చెందిన 3 వెల్డర్లు, శ్రీకాకుళంకు చెందిన రిగ్ ఆపరేటర్, విశాఖపట్నం గాజువాక్కు చెందిన మరో వెల్డర్ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా షార్జాకు వెళ్లారని విశాఖ పోలీస్ కమిషనర్ చెప్పారు. అక్కడ నకిలీ ఏజెంట్ చెరలో చిక్కుకున్నట్లు తెలిసి వారి కుటుంబ సభ్యులు మా దృష్టికి తెచ్చారని కమిషన్ శంకబ్రత బాగ్జీ చెప్పారు. దాంతో ఇండియన్ ఎంబసీతో మాట్లాడి వారిని విశాఖ తీసుకొచ్చామని ఆయన చెప్పారు. ప్రసాద్ సార్ మెయిన్ ఏజెంట్ కాదు సార్, చందు సార్ ఏజెంట్, మెయిన్ ఏజెంట్ మణికంఠ ఇన్స్టిట్యూట్. ఆయన ద్వారా ముంబై ఏజెంట్ గేమ్ పెట్టించి అక్కడ టెస్టులు కొట్టించి దుబాయ్ పంపుతానని చెప్పారు సార్. దుబాయ్ 78,000 కట్టించుకొని మనిషి దగ్గర పంపించారు సార్, టూరిస్ట్ వీసా మీద. అక్కడికి వెళ్ళాక మా కంపెనీ అకామిడేషన్, ఫుడ్ అంతా ఫ్రీగానే ఇచ్చింది సార్. మేము 4 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాం సార్. 6G టిక్ గన్నర్కి వెళ్ళర్ కింద వెళ్ళాం సార్. అక్కడ మాకు 3G ఫుల్ టిక్ అన్నది ఇవ్వడం జరిగింది సార్. మేము టెస్ట్ కొట్టాం సార్. అది ఆర్టీకి పంపుతానని చెప్పి ఆ టెస్ట్ తీసి పంపడం మానేశారు సార్. తర్వాత ఎండి సార్ దగ్గర తీసుకెళ్ళి మిమ్మల్ని హెల్పర్ కింద చేయమన్నారు. హెల్పర్ కింద చేస్తానంటే చెయ్యండి, లేకపోతే వెళ్ళిపోతాం, హెల్పర్ కింద అయితే చెయ్యం. మేము ఆల్రెడీ అక్కడ 6G టెస్ట్ ఇచ్చినట్టు రాయమన్నారు సార్. అలాగే ఏజెంట్లు చెప్తే 4 రోజుల పాటు పోరాడారు. ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. టూరిస్ట్ వీసా తీసుకెళ్ళి తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తాము, అక్కడ తర్వాత జాబ్ వీసాగా కన్వర్ట్ చేస్తాం. అది కరెక్ట్ పద్ధతి కాదు. కానీ మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో కూడా ఇదే మాదిరిగా చాలా మందిని టూరిస్ట్ వీసా ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అది కూడా తప్పు. సో మేము ఒక అవగాహన కార్యక్రమం కూడా పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే మన జిల్లా కాకుండా ప్రతి జిల్లా నుండి చాలా మంది ప్రతిరోజు ఉద్యోగం కోసం వేరే దేశానికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకటి హామీ ఇస్తున్నారు, అక్కడికి పోయి చూస్తే అది లేదు, మోసపోతున్నారు. సో ఈ ఇష్యూలో కూడా మేము ఎలా సైబర్ నేరాల గురించి చెప్తున్నాం, ఎలా మేము డ్రగ్స్ గురించి చెప్తున్నాం. ఇటువంటి ఉద్యోగం కల్పిస్తామని చెప్పి వేరే దేశానికి తీసుకెళ్లడం, ఆ ఇష్యూ మీద